అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు రెండవ రోజు మొగడంపల్లి మండలంలో ఉన్న అన్ని గ్రామాల కొరకు ప్రార్థన చేయడానికి బయలుదేరాము. నేను, నాతో పాటు పాస్టర్ సుదర్శన్ గారు, బ్రదర్ సుధాకర్, బ్రదర్ సతీష్, నలుగురం కలిసి వెళ్తూ ఉన్నాము. మరి రెండో రోజుగా ఇప్పుడు చిన్న హైదరాబాద్లో మేము ప్రార్థన చేసి వెళ్ళబోతున్నాం. ఓకే, ఇది చిన్న హైదరాబాద్ విలేజ్. ఈ చిన్న హైదరాబాద్ విలేజ్ని దేవుడు దీవించును గాక. ఇక్కడున్న ప్రజలందరినీ దేవుడు రక్షించును గాక. ఈ చిన్న హైదరాబాద్ విలేజ్ నిమిత్తం మనము ప్రార్థించబోతున్నాం. దేవానికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్న హైదరాబాద్ను దేవుడు రక్షించును గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ దేవుడు రక్షించును గాక. కులమత భేదం లేకుండా ఈ గ్రామమును దేవుడు ఆశ్రయించును గాక. ఇక్కడున్న రైతులు ఆశీర్వదించబడుదురు గాక. ఇక్కడున్న ప్రజలందరూ కూడా దీవించబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న ప్రజలందరూ నరకం తప్పించుకుందరు గాక. ఈ గ్రామాన్ని యేసయ్యకు ప్రతిష్ఠిస్తున్నాం. ఈ గ్రామమును యేసయ్యకు అప్పగించుకొనిచున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడొచ్చు, ఇది చిన్న హైదరాబాద్ అనే గ్రామము. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. దీని నిమిత్తం మనం ప్రార్థన చేద్దాము, ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు లెక్కలేని స్తోత్రాలు స్వామి. ఇదిగో ప్రభా, ఈ చిన్న హైదరాబాదు గ్రామం నిమిత్తం ప్రార్థిస్తున్నాము. ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక. ఈ గ్రామము దీవించబడును గాక. ప్రభా, ద్వితీయోపదేశ కాండం 11:25 వచనంలో 24-25 వచనాల్లో మీరు సెలవిచ్చారు, అడుగుపెట్టు స్థలం మీకు ఇస్తానన్నావు తండ్రి. ఇదిగో మేము ఇక్కడ అడుగు పెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అడుగు పెట్టి ప్రార్థించినటువంటి స్థలం మీరు మాకు ఇస్తానన్నారు. ఈ గ్రామం రక్షణ పొందును గాక. ఇది సత్యం కొరకు ప్రతిష్ఠింపబడును గాక. యేసయ్యా, నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ చిన్న హైదరాబాద్ అనే గ్రామమును. ఈ గ్రామమును మీరే దీవించండి, మీరు ఆశీర్వదించండి. మీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి వ్యక్తి మీద, ప్రతి ఇంటి మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆనాడు ఇశ్రాయేలీయులు ప్రతి ఇంటి మీద ఏ విధంగా అయితే యేసయ్యా నీ రక్తాన్ని ఇష్టంతో వారు పూసుకున్నారు నాయనా, ద్వారబంధకముల మీద, పైకమ్మ మీద, నిలువు కమ్మ మీద, అడ్డు కమ్మ మీద, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద కూడా నేను రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. మీరే దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్న కృపకు అప్పగిస్తూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు రెండవ రోజు దేవుడు సెలవిచ్చినట్టుగా సంగారెడ్డి జిల్లాలో ఉన్న 1248 గ్రామాల్లో ప్రార్థించడానికి ఈరోజు మొగడంపల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల కొరకు ప్రార్థించడానికి వెళ్తున్నాం. ఈ దారిలో ఉన్నటువంటి మరికొన్ని మండల గ్రామాలను కూడా, జహీరాబాద్ గ్రామాలను కూడా మేము టచ్ చేస్తూ వెళ్తున్నాం. నాతో పాటుగా బ్రదర్స్ కూడా వస్తున్నారు. పాస్టర్ సుదర్శన్ గారు, బ్రదర్ సుధాకర్, బ్రదర్ సతీష్, అందరికీ వందనాలు. మీరు కూడా ఈ యొక్క గ్రామాల నిమిత్తం ప్రార్థించండి, ఆమెన్ చెప్పండి. దేవుడు తప్పక మన ప్రార్థన వెండి కార్యం జరిగిస్తాడనే విశ్వాసంతో ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హోతిబి గ్రామంలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. ఈ గ్రామం మీద యేసయ్య రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ గ్రామము యేసయ్య సొంతమైపోవును గాక. ఇక్కడ ఇప్పటికే అనేక మంది రక్షణ పొంది ఉన్నారు. మనతో పాటు ఉన్నటువంటి సహోదరుడు సుధాకర్ వాళ్ళ గ్రామం కూడా ఇదే. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామంలో ఉన్న వారందరికీ యేసయ్య నిజదేవుడు, సత్యదేవుడు, లోకరక్షకుడు అనే విషయం తెలియజేయబడును గాక. ఇక్కడ ఉన్నటువంటి రైతుల పంటలు దీవించబడును గాక. ప్రజలందరూ ఆరోగ్యం బాగుండును గాక. ఇక్కడ ఉన్న వారందరూ మిషనరీలుగా విదేశాలకు బయలుదేరుదురు గాక. దేవుడు ఈ గ్రామంలో గొప్ప కార్యాలు జరిగించును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది జహీరాబాద్ మండలం యొక్క గ్రామము. హోతి బి అనేది హోతి కే గ్రామానికి వెళ్ళి మనం ప్రార్థించాము ఆల్రెడీ. ఇది బస్ స్టాండ్. ఈ లోపలికి విలేజ్ ఉంటుంది కనుక ఈ యొక్క గ్రామం నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం ప్రభువును స్తుతిద్దాం. ప్రభువును మనం స్తుతించుకుందాం. దేవానికి వందనాలు, ప్రభువానికి స్తోత్రం. ఈ గ్రామం దీవించబడును గాక. ఈ గ్రామమును దేవుడు ఆశీర్వదించును గాక. ఈ గ్రామంలో శాంతి సమాధానం ఉండును గాక. ఈ గ్రామంలో ఉన్న వారందరికీ రక్షణ కలుగును గాక.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువానికి వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది హోతీబీ గ్రామం అండి. ఈ హోతీబీ గ్రామమును దేవుడు రక్షించినట్టు, దీవించినట్టు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. ఈ కార్యమును దేవుడే వర్ధిల్ల చేయను గాక. మన మధ్యలో ఉన్న బ్రదర్ సతీష్ ఈ గ్రామం నిమిత్తం ప్రార్థిస్తాడు. ప్రతి గ్రామమును దర్శించి ప్రార్థించి గొప్ప అవకాశము, గొప్ప ధన్యత మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. గ్రామంలో రైతులను జ్ఞాపకం చేసుకోండి, రైతులను ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారు చేస్తున్న పనులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని ఆరోగ్యంతో నింపండి దేవనైనా. ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభా నాయన ధనముతో నింపండి, సహాయం దయచేయండి దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. అదేవిధంగా ఉన్నతనైనా గ్రామంలోని ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారందరికి రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. యేసు నామములో అందరికీ రక్షణ కలుగును గాక అని ఆమేన్ ఆమేన్. అందరికీ సువార్త అందును గాక అని ఆమేన్ ఆమేన్ తండ్రి ప్రభా. విన్న ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా రక్షణలకు వచ్చేటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. yes lord. అడుగుపెట్టి ప్రతి స్థలం మీరు చేసిన వాగ్దానం ఆమేన్ తండ్రి ప్రభా. మేము తండ్రి ప్రభా దాసులకు లోబడి తండ్రి ప్రభా మేము అడుగు పెట్టాము దేవా. yes స్థలాన్ని మాకు అప్పగించమని ఆమేన్ ఆమేన్. సహాయం దయచే దేవానికి వందనాలయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. ఇదే విధంగా తండ్రి ప్రభానైనా మిగతా గ్రామాలన్నీ తండ్రి ప్రభా దర్శించుకునే సహాయం కాపుదలు దయచేయమని ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క హోతీబీ గ్రామము సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించబడును గాక. దేవుని యొక్క అధికారం ఈ గ్రామంలో ఉండును గాక. దేవుని యొక్క శక్తి ఈ గ్రామంలో పనిచేయును గాక. ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందుదురు గాక. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. యేసు నామములో ఇక గ్రామము యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను, పిల్లలను దేవుడు దీవించును గాక. రాజకీయ నాయకులను దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ గ్రామం నిమిత్తం మీరు కూడా ప్రార్థించండి. ఈ గ్రామం దీవించబడాలి, రక్షణ పొందాలి, సత్యానికి స్తంభంగా నిలబడాలని మీరందరూ కూడా కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మధులై తాండా గ్రామ పంచాయతీ ఉంది. ఒకసారి అక్కడికి వెళ్దాము. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామం రక్షించును గాక. ఈ గ్రామము యేసయ్య సొంతమైపోవును గాక. సృష్టికర్త అయిన దేవుని సొంతమైపోవును గాక. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు నిజ దేవుడు, సత్య దేవుడు ఎవరో తెలియచేయబడును గాక. అటు కృపను దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఇక్కడ సత్య సంఘం నిర్మించబడును గాక. సత్యదేవుడు ఈ గ్రామంలోనికి అనేక మంది సేవకులను, సువార్థికులను పంపును గాక. సత్యమందు ప్రతిష్ఠించును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 11:24 ప్రకారం దేవుడు మనకి గ్రామం అనుగ్రహించును గాక. ఈ తాండానిచ్చును గాక. ఇక మధురై తాండ కొరకు మన మధ్యలో ఉన్న బ్రదర్ సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం మా పరిశుద్ధ దేవాలయానికి వందనాలు తండ్రి. మధులై తాండ గురించి ప్రార్థన చేస్తున్నాక నాయన ప్రవేశం మీద సహాయం చేయండి తండ్రి. ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రవేశయ. సత్యదేవుడైన దేవాయసయ మీరే నాయన ప్రవేశం మీ దర్శనం పైన ప్రవేశయ. ప్రతి ఒక్కరికి నాయన ప్రవేశం మీ దర్శనం ద్వారా నాయన ప్రవేశయ. అయ్యా మీరు దర్శించండి తండ్రి. ప్రతి ఒక్కరికి సత్యంలోకి నడిపించండి, రక్షణలోకి నడిపించండి. మీ చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ప్రభు రక్షణలోకి నడిపించండి నాయన. అయ్యా ప్రవేశానికి స్తోత్రం తండ్రి. సువార్తను ఆయన ప్రవేశ వారికి వినిపింపచేయండి తండ్రి. సువార్తను అంగీకరించే మంచి మనసును దయచేయండి. విచిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ప్రవేశ రక్షణలోకి వచ్చుదురుగా తండ్రి. అయ్యా సత్యదేవుడైన దేవా అయ్యా నాయన ప్రవేశం మీ దర్శనం ప్రతి ఒక్కరికి నాయన ప్రవేశం మీరు దయచేయండి తండ్రి. గ్రామం మీద నాయన మీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం తండ్రి. అయ్యా గ్రామాన్ని దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి పంట పొలాలను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యంతో నాయన ప్రవేశ ప్రతి ఒక్కరిని నింపమని అందరినీ ఆయన ప్రవేశయ్య సుఖంతో, శాంతితో నాయన సమాధానంతో నింపి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. ఈ గ్రామం యేసయ్య సొంతమైపోవును గాక. ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక. యేసయ్య రాకడలో గ్రామాన్ని జ్ఞాపకం చేసుకును గాక. దేవుని చిత్తం ఈ గ్రామంలో జరుగును గాక. ఈ గ్రామంలో అనేక మంది రక్షణ పొంది ఇక్కడ మందిరం నిర్మించబడును గాక. అనేక మంది సేవకులు, విశ్వాసులు తయారవుదురు గాక. దేవుని చిత్తం ఈ గ్రామంలో జరుగును గాక. ఈ మధులై
గ్రామం దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ గ్రామం నిమిత్తం ఇది ఒక తాండా అండి. ఈ తాండాను దేవుడు దీవించినట్టుగా మీరు కూడా ప్రార్థించండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. తప్పకుండా ఒక వీడియో కింద ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. మీరు కూడా ప్రార్థించిన వారు అవుతారు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మాతో పాటు ఒక చిన్నోడు కూడా వచ్చాడు. నీ పేరేంట్రా చిన్నోడా? సుశాంత్ కూడా వచ్చాడు దిగ్వాల నుండి ప్రార్థన చేయడానికి. ఓకే, అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది గోవిందపూర్, మొగడంపల్లి మండలం. ఈ గోవిందపూర్ గ్రామానికి వచ్చాము. ఈ యొక్క గ్రామంలో దేవుడు రక్షించును గాక. ఈ గ్రామంలో దేవుని బిడ్డలు రక్షణ పొందుదురు గాక. అనేక మంది రక్షణలోనికి వచ్చి సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. హల్లెలూయా 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 రబరషడదరిగురాయి రబాదరషదదిగద హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ గ్రామం దేవుడు రక్షించాలని, ఈ గ్రామం దేవుడు దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గోవిందపూర్ గ్రామంను రక్షణ పొందాలని దేవుని చేతులకు అప్పగించుకుందాం. మన మధ్యలో పాస్టర్ సుదర్శన్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. స్తోత్రం తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తి కలిగిన మా తండ్రి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యొక్క సాయంకాల వేళలో ఈ యొక్క గోవిందపూర్ గ్రామం నడిపించాను, నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గోవిందపూర్లో ఉన్నటువంటి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్క రైతులను జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయండి తండ్రి. నాయన ఈ గోవిందపూర్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. కొందనాలు ప్రభు గోవిందపూర్ను మీరు రక్షించండి. గోవిందపూర్లో అందరూ రక్షణ పొందకపోతే చూపించవలసిన ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా వార్డు మెంబర్ని, సంఘ పెద్దలను ప్రభు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా తండ్రి యొక్క గ్రామాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్క కడపతో మాట్లాడి ఈ గ్రామంలో ఒక సత్యమందు ప్రభు అనేక ప్రశ్నింపడకపోతే చూపించి మీ నాయన మీరు ఒకరే మహింపడిన ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ యొక్క మీ ఆత్మల శక్తి చిత్తం కాదు, అందరూ అంతటా మీ మారుమనసు పొందాలని చిత్తం ప్రభు. మీరు ఎక్కడ ప్రభు అనేకులను సత్యం ప్రదర్శించి నామం మహిమ తెచ్చుకొని మీరు ఒక్కరే మహిమ గత ప్రభావాలు పొందమని ప్రార్థన ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ గోవిందపూర్ గ్రామమును దేవుడు దీవించును గాక. గోవిందపూర్లో దేవుడి చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందుదురు గాక. ఇక్కడ సత్య సంఘం ఏర్పాటవును గాక. అనేక మంది సేవకులు లేచుదురు గాక. అనేక మంది సువార్థికులు లేచుదురు గాక. దేవుని మహిమార్థంగా ఈ గ్రామం ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక గ్రామానికి వెళ్దాం రండి. మీరు ఈ గ్రామంలో ఒక్కరు కూడా క్రైస్తవులు లేరండి. ఈ గ్రామం నిమిత్తము మీరు కూడా, మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో, మీరు ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఈ గ్రామం నిమిత్తం తప్పకుండా మీరు ప్రార్థించండి. మన ప్రార్థనతో దేవుడు కార్యములు చేయువాడై ఉన్నాడు కనుక తప్పకుండా అందరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. తొట్టి తాండాకు వచ్చాము. గ్రామం తొట్టి తాండా. ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించడానికి వెళ్దాం రండి. మెయిన్ రోడ్ నుంచి ఈ యొక్క గ్రామము లోపలికి ఉంది. రోడ్ అంతా కంకరగా ఉంది. నా ఇంటి వారందరూ మానక స్తుతించుదాము. నేను నా ఇల్లు, నా ఇంటి వారందరూ మానక స్తుతించుదాము. తొట్టితాండ గ్రామంలోనికి ఎంటర్ అవుతా ఉన్నాం. ఈ గ్రామము యేసు నామములో దీవించబడును గాక. ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక. ఈ గ్రామ ప్రజలకు సువార్త తెలియచేయబడును గాక. ఈ గ్రామంలో సేవకులు సువార్థికులు తయారవుదురు గాక. దేవుని యొక్క చిత్తం ఈ గ్రామంలో జరుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించావు, మరణించావు, తిరిగి లేచావు. ప్రభువా, ఈ గ్రామము నీ నామములో దీవించబడును గాక. ఈ తొట్టితాండ గ్రామము, ఈ ప్రజలంతా రక్షణ పొందుదురు గాక. యవనస్తులు రక్షణ పొందుదురు గాక. ఈ బాలురు రక్షణ పొందుదురు గాక. ప్రభువా, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. ప్రభువా, ఈ తొట్టితాండని నీ నామములో దీవించబడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా. నాయన, ఈ తొట్టితాండ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా.
ఈ తొట్టితాండ నీ నామంలో రక్షణ పొందును గాక. ఇక్కడ ప్రజలందరూ నీ నామములో దీవించబడదురు గాక. నాయన ఈ గ్రామం కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించావు, మరణించావు, తిరిగి లేచావు ప్రభా. మీరు దిగిరండి ప్రభా, ఈ గ్రామ ప్రజలను రక్షించండి ప్రభా. మీరు ఆశ్రయించి దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మరి నీ చిత్తంలో ఉన్నటువంటి ఈ ప్రజలను రక్షించండి, కృప చూపండి తండ్రి. నాయన నీకు స్తోత్రం. పరలోకం నుండి ఈ గ్రామం కొరకు కూడా నువ్వు దిగి వచ్చావు తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిన్ను తెలుసుకుందురు గాక, తెలుసుకునే మార్గాలు తెరవబడును గాక, వ్యతిరేకతలు తొలగిపోవును గాక. ఈ గ్రామం మీద ఉన్నటువంటి సకల దుష్టమంత్ర నీచ దురాత్మ శక్తులను యేసు నామములో లయమైపోవును గాక. ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ బిడ్డలను దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించే కూడా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక. ఈ గ్రామం యేసు నామములో దీవించబడును గాక. ఈ గ్రామం యేసు నామములో తొట్టితాండ యేసయ్య సొంతమైపోవును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ఈ గ్రామం కొరకు తప్పకుండా మీరు ప్రార్థించండి. ఈ గ్రామం నిమిత్తం మీరు కింద ఆమేన్ అని చెప్పండి. వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో మీరు ఎవరైనా నన్ను సంప్రదించాలనుకుంటే డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది 9000008329కి. మీరు నన్ను వాట్సాప్లో టచ్లోకి రావచ్చు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. జాంగార్ బౌలి తాండా అనే ఇక్కడికి వచ్చాం. ఈ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామమును దేవుడు రక్షించును గాక. ఈ గ్రామం కొరకు కూడా యేసయ్య లోకంలో జన్మించాడు, మరణించి తిరిగి లేచాడు. యేసయ్య యొక్క రక్షణ కార్యం ఈ గ్రామంలో కూడా జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామంలో అనేక మంది స్త్రీలు, పురుషులు, యవనస్తురాండ్రు, బాలురు, బాలికలు రక్షణ పొందుదురు గాక. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. ఇక్కడ కూడా దేవునికి మందిరం నిర్మించబడును గాక, మందిరం కట్టబడును గాక. జాంగార్ తాండాను దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు. ఈ జాంగార్ తాండాను దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి ప్రభా. నీ కార్యం జరిగించండి తండ్రి. ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ జాంగార్ తాండా నీ నామములో దీవించబడును గాక. ఈ జాంగార్ తాండా రక్షణ పొందును గాక ప్రభా. ఇక్కడ నీ స్వార్థ ప్రకటించబడును గాక. నీ చిత్తం జరుగును గాక ప్రభా. మీరు దీవించి నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మరి మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరినీ చెదలకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ గ్రామం కొరకు కూడా నువ్వు పుట్టావు, చనిపోయావు, తిరిగి లేచావు, ఆరోహణమయ్యావు, త్వరలో రాబోతున్నావు తండ్రి. నాయన మీరే తోడైండి నడిపించమని ఈ యొక్క రైతులను, వాళ్ళ పంట పొలాలను దీవించండి. నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఈ గ్రామానికి నీ దేవుళ్ళ కంచె ఉంచండి. ఇక్కడ నీ మందిరము సత్యసంఘం కట్టబడును గాక. అటు కృప మీరు దయచేయండి. మీరు దీవించి ఆశీర్వదించమని వందనాలు స్తోత్రం చెల్లిస్తూ కృపగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించే వరకు కూడా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మరొక గ్రామానికి వచ్చాం. ఇది పర్వతాపూర్ అనే గ్రామము. ఇది జహీరాబాద్ మండలం. ఈ గ్రామం దేవుడు దీవించును గాక. ఈ యొక్క బస్ షెల్టర్ చూడండి ఏ విధంగా తయారైందో. ఈ పరిస్థితులన్నీ మార్చబడాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ గ్రామంను రక్షించుకోను గాక. ఈ గ్రామంలో అనేక మంది రక్షణ పొందుదురు గాక, సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. ఈ గ్రామం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. ఈ గ్రామం మీద యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. ఈ గ్రామం యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. యేసయ్యకు అప్పగిస్తున్నాం ఈ గ్రామాన్ని. ఈ గ్రామాన్ని దేవుడు దీవించును గాక. ఈ గ్రామాన్ని రక్షించును గాక. సతీష్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం తండ్రి ప్రభా. మహాగణుడ మహోన్నతుడిని పాదాలకు వందనాలు తండ్రి ప్రభా. నాయన పర్వతపూర్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. పర్వతపూర్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. నాయన ఏ కుటుంబానికి అయితే రక్షణ లేదో తండ్రి ప్రభా, యేసు నామములో కుటుంబానికి రక్షణ కలుగును గాక. ఆ కుటుంబం రక్షింపబడును గాక. ఆ కుటుంబం క్రీస్తుకు దాసులుగా ఉందురు గాక. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. పర్వతపూర్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా ఆరోగ్యంగా ఇచ్చండి. వారి పనులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి దేవా. నేను నువ్వు తోడుగా ఉన్నావని తండ్రి ప్రభా వారు క్షేమంగా ఉన్నారని గ్రహించి బుద్ధి జ్ఞానం వారికి దయచేయండి దేవా. మీరు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. అయినా వారి పనులను దీవించండి, వ్యవసాయాన్ని దీవించండి, అయినా వారి జాబులను దీవించండి. అయినా దేవానికి స్తుతులకు సాక్షులుగా వారి సహాయం దయచేయండి. దేవాన్ని కృపకై జీవించుటకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. మరొక గ్రామాన్ని దర్శిస్తున్నా కానీ సహాయం కాబోలు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
మంచిదండి. ఇదే విధంగా మీరు ప్రార్థనకు జాయిన్ కావాలనుకుంటే సంగారెడ్డి జిల్లాలో ఉన్న 1248 గ్రామాల్లో మేము ప్రార్థించడానికి అక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేయడానికి మేము బయలుదేరుతున్నాం. ఈ యొక్క ప్రార్థనలో మీరు కూడా ఇన్వాల్వ్ కావాలనుకుంటే తప్పకుండా రండి. నన్ను సంప్రదించడానికి 9000008321 అనే వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. అందరికీ ప్రైజ్ అలాడ్. అందరికీ ప్రైజ్ అలాడ్. లేత మామిడి తాండా గ్రామంలోనికి వెళ్తున్నాము. అందరూ ఈ గ్రామం కొరకు ప్రార్థించండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేత మామిడి తాండ గ్రామమును దేవుడు దీవించును గాక. ఈ గ్రామమును దేవుడు రక్షించును గాక. ఈ గ్రామంలో దేవుని యొక్క సత్య స్వార్త ప్రకటించబడును గాక. నిజ దేవుని సత్యదేవుని యొక్క వార్తను ఈ గ్రామానికి తీసుకొని వచ్చుదురు గాక. ఇక్కడ మందిరము కట్టబడును గాక. ఇక్కడ సేవకులు తయారవుదురు గాక. విశ్వాసులు తయారవుదురు గాక. రైతుల యొక్క పంటలు, చెరుకు పంటలు దీవించబడును గాక. ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు ప్రయోజకులు అవుదురు గాక. అనేకులకు సాక్షులు వెళ్ళబడుదురు గాక. దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మేకల మందలు, దుక్కిటెద్దులు, పశువుల మందలు దీవించబడును గాక. ఇక్కడున్న పసిపిల్లలు దీవించబడుదురు గాక. యవనస్తులు దీవించబడుదురు గాక. ఈ గ్రామం యేసయ్య సొంతం అయిపోవును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. లేత మామిడి నాయన ప్రభు తాండ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు వందనాలు. మీరే దిగిరండి ప్రభు. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. యేసయ్య ఈ తాండా మీదకి నాయన ప్రభు యేసయ్య మీ హస్తాన్ని నాయన ప్రభు చాపండి తండ్రి. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. ఈ గ్రామాన్ని నాయన ప్రభు యేసయ్య మీ నామంలో నాయన ప్రభు యేసయ్య ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ నాయన ప్రభు ఉన్న ప్రజలందరినీ నాయన ప్రభు మీకు జ్ఞాపకం చేసుకునే తండ్రి. యేసయ్య అయ్యా ప్రభు యేసయ్య వీరి కొరకు కూడా నాయన ప్రభు నాయన ప్రభు యేసయ్య అయ్యా సురువులు మరణించారు, తిరిగి లేశారనే సువార్తను నాయన ప్రభు యేసయ్య వీరందరూ నాయన ప్రభు యేసయ్య అయ్యా అంగీకరించి నాయన ప్రభు రక్షింపబడుతున్నారు కాక తండ్రి. వారికి ఉన్న బంధకాల నుంచి నాయన ప్రభు విడిపించండి తండ్రి. స్తోత్రం. వారికి నాయన ప్రభు యేసయ్య కమ్ముకున్న చీకట్ల నుంచి నాయన ప్రభు యేసయ్య సత్యదేవుడైన దేవా, వెలుగైన దేవా యేసయ్య మీరే నాయన ప్రభు యేసయ్య వారికి నాయన ప్రభు గొప్ప వెలుగు నాయన ప్రభు యేసయ్య అయ్యా మీరే ప్రకాశించి నాయన ప్రభు యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. అయ్యా ప్రభు వారి జీవితాలను నాయన ప్రభు వెలుగులోకి తీసుకురండి నాయన ప్రభు యేసయ్య, రక్షణలోకి తీసుకురండి ప్రభు యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభు యేసయ్య, ప్రయోజకులుగా చేయండి తండ్రి. యేసయ్య మీకు స్తోత్రం తండ్రి. గ్రామాన్ని ఆయన గ్రామ పెద్దలను నాయన ప్రభు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. వారు చేస్తున్న ప్రతి పనిలో నాయన ప్రభు ఉద్యోగాల్లో ప్రభు యేసయ్య పంట పొలాలను దీవించండి, ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ లేత మామిడి తాండా యేసు నామములో దీవించబడును గాక. ఇక్కడున్న ప్రజలందరూ రక్షణ పొందుదురు గాక. నరకం తప్పించుకుందురు గాక. ఇది దేవుని సొంతం అయిపోను గాక. మీరు కూడా ప్రార్థించండి. ఈ తండ నిమిత్తం ప్రార్థించే వారందరూ కూడా ఆమేన్ అని కింద కామెంట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఉంటున్న ప్రజలందరికీ రక్షణ కలుగును గాక. అడవిలో ఉంటున్న ప్రజలు రక్షణ పొందుదురు గాక. దేవానికి స్తోత్రం. ఈ ప్రజలను దీవించండి, ఆశ్రయించండి. మరి మోడంపల్లిలో అడుగు పెట్టబోతున్నాం. ఈ మోడంపల్లి గ్రామం రక్షణ పొందును గాక. ఈ మోడంపల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌజులలో ఉన్న ప్రజలు ధనవంతుల రక్షణ పొందును గాక. ఈ యొక్క జిమ్ములలో ఫిట్నెస్ కొరకు ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి యవనస్తుల రక్షణ పొందుదురు గాక. గొర్రె మందలు మేపుతున్న ప్రజలు రక్షణ పొందుదురు గాక. అయ్యా నువ్వు జన్మించినప్పుడు నేను చూడడానికి గొల్లలు వచ్చారు. ఈ గొర్రెలు మేకలను సాదుతున్నటువంటి వారు కురుమ గొల్లలు కూడా రక్షణ పొందుదురు గాక. మోడంపల్లి మండలానికి వచ్చాం. ఈ మండలంలో దేవుడు దీవించును గాక. ఈ మండలంలో దేవుడు రక్షించును గాక. ఈ మండలం మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఈ మండలం యేసయ్యకు సమర్పితమును గాక. ఈ మండలంలో సత్య సంఘం కట్టబడును గాక. ఈ మండలంలో ఉన్న ప్రజలు సత్యాన్ని తెలుసుకుందురు గాక. యేసయ్య సత్యదేవుడు అనే సంగతిని ప్రజలందరూ గుర్తించుదురు గాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ రక్షణ పొందుదురు గాక. ఇక్కడున్న బిజినెస్ అన్ని దీవించబడును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపల తండ్రి, దయగలిగిన దేవ వందనాలు తండ్రి. ఈ మోగడంపల్లి గ్రామాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ మోగడంపల్లి దీవించబడును గాక. ఈ మోగడంపల్లిలో ఉన్న ప్రజలు రక్షణ పొందుదురు గాక. ఈ మోగడంపల్లి మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. మీరు కృప చూపండి, కలిగి దయపాలించండి తండ్రి. నీ స్తోత్రం. ఇక్కడ సత్య సంఘం కట్టబడును గాక. అనేక మంది సత్యంలోనికి వచ్చుదురుగాక. ప్రభా, ఇక్కడున్న ప్రజలు దీవించబడుగాక. ఎవరు ఏ పనులు చేస్తున్నా, ఏ బిజినెస్లు చేస్తున్నా, ఆ బిజినెస్లు, ఆ పనులన్నీ నీ నామములో దీవించబడును గాక. స్వామి, మీరు దీవించండి, మీరు ఆశ్రయించండి, మీరే మహిమ పొందమని వేడుకుంటున్న తండ్రి. మీ స్తోత్రం. కులమత భేదం లేకుండా ప్రజలందరూ ఒక తల్లిదండ్రి పిల్లలని గ్రహించి, ఆదాము హవ్వల పిల్లలే అని గ్రహించి ఒక కుటుంబంగా కట్టబడుదురుగాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశ్రయించండి, మీరు దీవించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మీరు వేడుకుంటున్న ఈ మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ దీవించబడును గాక. ఈ మండలంలో ఉన్నటువంటి తాండాలన్నీ దీవించబడును గాక. అందరూ రక్షణ పొందుదురు గాక. సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయాలు, ఇక్కడ ఉన్న బిజినెస్లు, ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ప్రభుత్వ రంగ పాఠశాలలు, మరి హాస్పిటల్స్, ప్రభుత్వం హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు అన్నీ యేసు నామములో దీవించబడును గాక. అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ రక్షణ పొందురు గాక. రైతులు మొదలుకొని చదువు వచ్చిన వారు, చదువు రాని అటువంటి వారు అందరూ రక్షణ పొందురు గాక. పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరూ రక్షణ పొందురు గాక. దేవ, వీరిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా, ఈ మండలాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మండలాన్ని మీరు దీవించండి, ఈ మండలాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ మండలాన్ని నీ కొరకు నిలబెట్టుకోండి ప్రభా. నీకు స్తోత్రం చెల్లిస్తాం. ఇక్కడ అనేక మంది సత్య సంబంధులు దొరుకుదురు గాక. ఇక్కడ అనేక మంది సత్య సంఘం తయారవును గాక. నాయన, ఇక్కడ ఒక సత్యానికి స్తంభం ఆధారమైన సంఘం కట్టబడును గాక. యేసు నామములో నాయన ఈ మండలం మా సొంతమవును గాక. యేసు నామములో యేసయ్య సొంతమైపోవును గాక. యేసు నామములో ఈ మండలం యేసయ్య సొంతమైపోవును గాక. తండ్రి, సృష్టికర్త అయిన దేవా యేసు ప్రభా, ఈ గ్రామాన్ని, ఈ పట్టణాన్ని నాయన ఈ మోగడంపల్లిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మోగడంపల్లిని చేతులకు అప్పగిస్తున్నాను. ఈ మోగడంపల్లిని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు తోడు నడిపించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మళ్ళీ లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ నీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ మండలం నిమిత్తం ప్రార్థించండి. ఈ మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 23 గ్రామాలు ఉన్నాయి ఈ మండలంలో. ఈ మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ రక్షణ రావాలి. అన్ని దగ్గరలో సత్యసంఘం కట్టబడాలి. ప్రజలందరూ సత్యమందు ప్రతిష్ఠింపబడాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి. ఆ కార్యం దేవుడే జరిగించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దీనిని మీరు సపోర్ట్ చేసేవారందరూ తప్పకుండా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ షేర్ చేయండి. తప్పకుండా మీరు ఆమెనని చెప్పండి. ఈ మండలాన్ని దేవుడు తన మహిమార్థంగా ఎన్నుకోవాలి, వాడుకోవడం కొరకు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. విట్నాయక్ తాండాకు వచ్చాము. ఇక్కడ ఈ గుట్ట మీద ఉంది ఈ ఊరు అనేది. కర్ణాటక తెలంగాణ బార్డర్ గ్రామం ఇది. దీని తర్వాత ఇంకా కర్ణాటకనే స్టార్ట్ అవుతుంది. ఈ ఊరికి వచ్చాము. ఈ ఊరిని దేవుడు రక్షించాలి, ఈ ఊరిని దేవుడు దీవించాలి, ఈ గ్రామం దేవుని మహిమార్థంగా వాడబడాలని మనం అందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. ఇక్కడ బోర్డు చూడొచ్చు, విట్టు నాయక్ తాండా, మోగడంపల్లి. మరి ఈ గ్రామాన్ని దేవుడు దీవించును గాక. అందరు కూడా ప్రార్థించండి. గుట్ట మీద ఉంది ఈ ఊరు. ఈ వీడియోలో మీకు సరిగా కనబడకపోవచ్చు, కానీ ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. గుట్ట మీద ఉంది ఊరు. ఇక్కడున్న మనుషులందరినీ దేవుడు రక్షించును గాక. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరు ఉన్నారు. ఒకరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు.
స్తోత్రం ప్రభా యేసయ్య. విట్టునాయకు తాండ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గుట్ట మీద ఉన్నటువంటి ఈ గ్రామము నీ నామములో అనేకులకు రక్షణకరంగా మార్చబడును గాక. ఈ గుట్ట మీద నీ రక్షణ కొరకైన మందిరము నిర్మించబడును గాక తండ్రి. ఇక్కడ అనేకులు సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇక్కడున్న ప్రజలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వీరి పంట పొలాలను దీవించండి. ప్రజలకు రక్షణ మారు మనసు దయచేయండి. నిజదేవుడవు సత్యదేవుడవు నీవే అనేటువంటి గ్రహింపును మీరు దయచేయండి. మీరే వాడుకొని మహిమ పొందమని వేడుకుంటున్నాను. కన్నతండ్రి మీకు స్తోత్రం. మీరే తోడైండండి, సహాయం చేయండి. ఇంటింటికి నీ రక్షణ స్వార్థ ప్రకటించబడును గాక తండ్రి. ప్రతి వ్యక్తికి నీ రక్షణ స్వార్థ ప్రకటించబడును గాక ప్రభా. ఇక్కడ సంఘం నిలబడును గాక, సత్య సంఘం తయారవును గాక, నూతన ఆత్మ రక్షణ పొందును గాక ప్రభా. ఈ గ్రామాన్ని కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. ఈ గ్రామం కొరకు కూడా ఈ లోకంలో జన్మించావు. ఈ గ్రామం కొరకు కూడా నైనా నువ్వు మరణించి తిరిగి లేచావు. నాయన ఈ గ్రామం నువ్వు ప్రేమిస్తున్నావు. ఇందులో ఉన్నావు మనుషులందరినీ నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నీ చిత్తం జరిగించండి, నీ కార్యం జరిగించండి. చదువు వచ్చిన చదువు రాని ప్రజలందరూ రక్షణ పొందుదురు గాక ప్రభా. అటు కృపను మీరు దయచేయండి, మీరు ఆశ్రయించి దీవించండి. తండ్రికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా ఉన్నవాడు అనువాడ ఈ గ్రామంలోకి దిగిరండి ప్రభా. మీరు కార్యం జరిగించుకోండి ప్రభా. అయ్యా ఇక నువ్వు చెప్పినట్టుగా ప్రభా ఇక్కడ అడుగుడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన ఈ గ్రామంలో అడుగుడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ద్వితీయోపదేశకాండం 11:24 నువ్వు సెలవిచ్చావు కదా తండ్రి. అడుగుపెట్టిన స్థలం మాకు ఇస్తానన్నావు తండ్రి. నాయన యెహోషువ 1:3 సెలవిచ్చావు తండ్రి. అయ్యా అదే ప్రకారంగా ఈ గ్రామము నాయన సత్య సేవకు ఉపయోగకరంగా ఉండును గాక. నాయన మాకు సొంతమైపోను గాక ఈ గ్రామము తండ్రి. మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మొగడంపల్లి మండలంలో దీవించండి అయ్యా. మరి నా తండ్రి గ్రామం దాటిన తర్వాత తండ్రి కర్ణాటక రాష్ట్రం ఆరంభం కాబోతుంది కనుక తండ్రి ఈ గ్రామం దీవించబడిన సంగారెడ్డి జిల్లాలో ఇది ఆఖరి గ్రామం కనుక ఇటువైపున నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. మీరు దీవించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తూ ఏ సునాలు ప్రార్థించబడిన ప్రభుత్వాన్ని ఆమేన్. ప్రభునందు ప్రియులారా, తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఇది బార్డర్ విలేజ్. ఈ తాండా విట్టునాయక తాండా అనేది. దీని తర్వాత ఇటువైపు కర్ణాటక ఆరంభమవుతుంది కనుక ఈ యొక్క గ్రామంలో రక్షణ కార్యం జరగాలి, దేవుడు తన చిత్తాన్ని జరిగించాలి అని ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించండి. ప్రార్థించేవారు ఈ యొక్క ప్రార్థనకి ఏకీవించేటువంటి వారి కింద ఆమేనని తెలియజేయండి. మీ గ్రామాల్లో కూడా మీరు ఇదే విధంగా ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మిర్జంపల్లి తాండా గ్రామానికి వెళ్తున్నాం. మొగడంపల్లి మండలము, సంగారెడ్డి జిల్లా. ఇది కర్ణాటక బార్డర్ అండి. తెలంగాణ కర్ణాటక బార్డర్లోకి వచ్చాము. ఈ రోడ్ అనేది తెలంగాణ కర్ణాటక రెండింటి బార్డర్ అన్నమాట. ఇటు సౌత్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు ఈ విలేజ్కి మనం వెళ్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ యొక్క గ్రామాన్ని రక్షించును గాక. ఈ గ్రామంలో దేవుడు తన కార్యమును జరిగించుకును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఊరికి రోడ్ ఎలా ఉందో చూడండి. డౌన్కి వెళ్ళాల్సి ఉంది. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. ఒకరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. నా పేరే తెలియని ప్రజలు ఎందరు ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఇది గ్రామ పంచాయతీ కార్యాలయం మిర్జంపల్లి. ఇక్కడ స్తోత్రం ప్రభా. యేసయ్య వందనాలు తండ్రి. నాయన మోడంపల్లి మండలంలో ఉన్నటువంటి మిర్జాపల్లి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక. ఈ గ్రామం దీవించబడును గాక. ఈ గ్రామం క్రీస్తు సాక్షిగా ఉండును గాక. ఇక్కడ అనేకులు రక్షణ పొందురు గాక. నీ చిత్తంలో ఉన్న వారందరికీ రక్షణ కలుగును గాక. ఇక్కడ ఉన్న వారందరికీ సువార్త ప్రకటించే కృపను దయచేయండి ప్రభా. ఆశ్రయించండి, దీవించండి ప్రభా. నాయన ఈ గ్రామం మీద నీ రక్తం ప్రోక్షిస్తున్నాను. ఇది యేసయ్య సొంతమైపోను గాక. ఈ మిర్జంపల్లి గ్రామం తండ్రి మీరు దీవించి ఆశ్రదించి మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మీరు వేడుకుంటాను. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా
ఈ గ్రామం మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభా. ఈ గ్రామం నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్న వారిని, చదువు లేనటువంటి వారిని, రైతులను, ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరు పేరును ఆశ్రయించండి, దీవించండి. నీ చిత్తంలో నాయన ఈ గ్రామం ఉండును గాక ప్రభా. మీరే తోడండి, నడిపించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించబడుకున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇవి తాండా గ్రామాలండి. కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి గ్రామం ఈ మిర్జంపల్లి గ్రామము. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్తే కర్ణాటక బార్డర్. అక్కడ నుంచి ఇది లోపలికి ఉంది. దీని తర్వాత ఇంకా విలేజెస్ లేవు కనుక ఈ గ్రామం నిమిత్తం ప్రార్థించండి. ఇక్కడ దేవుని యొక్క మందిరం ఉండాలి. ఇక్కడ అనేక మంది సేవకులు, విశ్వాసులు, సువార్థికులు ఉండాలి. వారందరినీ దేవుడు లేవనెత్తాలని అందరూ కూడా ప్రార్థించండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇది హరిచంద్ నాయక్ తాండా. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది కర్ణాటక బార్డర్ అండి. కర్ణాటక బార్డరు. ఇది తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో హరిచంద్ నాయక్ తాండా ఇది. ఈ తాండాను దేవుడు రక్షించాలి, ఈ తాండాను దేవుడు దీవించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. స్తోత్రం ప్రభా. ఈ హరిచంద్ తాండా నాయకుడు హరిచంద్ నాయక్ తాండా కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామం రక్షణ పొందును గాక. ఈ గ్రామం మీద రక్తం ప్రోక్షిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ రక్షణ సువార్త తెలియచేయబడును గాక. ప్రభా నీ చిత్తం జరిగించండి, నీ కార్యం జరిగించండి, మీరు మహిమ పొందండి తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న ప్రజలు దీవించబడుదురు గాక. సృష్టికర్తమైన నిన్ను తెలుసుకుందురు గాక. అట్టి కృప మీరు దయచేయండి, మీరు ఆశించి దీవించండి తండ్రి. అయ్యా ఇది గూగుల్ మ్యాప్లో లేదు, దీనికి ఎలాంటి బోర్డ్స్ కూడా లేవు తండ్రి. మరి ఒక గ్రామము నీ చిత్తంలో మీరు నిలబెట్టుకొని ఇక్కడ ఒక సత్య సంఘం కట్టబడును గాక. అయ్యా అటు కృప దయచేయండి తండ్రి. అనేకులకు సువార్త ప్రకటించాలి, రక్షణ నడిపించండి. ఇక్కడ మందిర నిర్మాణం జరగాలి నాయన. కోత విస్తారం కానీ పనివారు తక్కువ అన్నావు. మరి ఇలాంటి తాండాలలో సంఘాలు నిర్మించబడాలి ఆయన. ఇక్కడ రక్షణ పొందాలి. నిజ క్రైస్తవులు ఎవరి ఆత్మలో నీ కొరకు పరితపిస్తున్నాయో, వెతుకుతున్నాయో ప్రభా, వారిని మీరు రక్షణలోకి నడిపించుకోండి. మీరు దీవించి ఆశించి మీరే వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ హరిచంద్ నాయక్ తాండా అనేది కొన్ని ఇండ్లతో ఇక్కడ ఉంది. అయితే ఇది గూగుల్ మ్యాప్లో దొరకడం లేదు. మేము వెళ్తూ ఉంటే మాకు కనబడింది. ఈ ఊరు పేరు కూడా ఒక దగ్గర ఉన్నటువంటి చెత్త బండి మీద రాయబడి ఉంది తప్ప దీనికి ఒక బోర్డు అనేది ఎక్కడ లేదు. దీనికి అఫీషియల్ బిల్డింగ్స్ కూడా ఏం కనబడడం లేదు. ఈ యొక్క తాండాలో దాదాపు ఒక 50-60 గ్రామాలు ఉంటాయి అనుకుంటున్నాను. 100 లోపే ఇండ్లు ఉంటాయి. ఒక 50-60 ఇండ్లు మాత్రమే ఉంటాయి. కనుక ఈ గ్రామం కొరకు ప్రార్థించండి. మీరు ప్రార్థించేవారు అందరు కూడా దీనిని మీరు ఆమెనని పెట్టండి. కింద అందరూ ఆమెనని పెట్టండి. ఈ గ్రామంలో మందిరాలు అవసరం, ఈ గ్రామాలలో చర్చెస్ అవసరం. ఈ తిరిగిన తాండాలో ఎక్కడ కూడా మందిరాలు లేవు, చర్చెస్ లేవు. ఇక్కడ ఎవరు కూడా దాదాపు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎవరూ లేరు. అసలు వాళ్ళకి సువార్తనే తెలియదు. కనుక మరి సువార్త ప్రకటించే వాళ్ళు కావాలి, ఇక్కడ సంఘాలు నిర్మించేటువంటి వాళ్ళు కావాలి, సంఘాలు నడిపించేటువంటి వాళ్ళు కావాలి. కనుక ఇక్కడ దేవుడు తన కార్యాన్ని జరిగించాలని మనమందరం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అనేక మంది కోత విస్తారము కానీ పనివారు కొద్దిమంది ఉన్నారన్నాడు ప్రభు. కోత విస్తారము, పనివారు కొద్దిమంది అన్నాడు. ఇలాంటి తాండళ్లలోకి సేవ నిమిత్తం వచ్చేటువంటి వాళ్ళు కావాలి. అలాంటి వారిని దేవుడు ప్రేరేపించాలని, దేవుడు నడిపించాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఇంకా ముందుకు వెళ్ళి చూస్తాము ఇంకా ఏమేమి తాండాలు, ఏమేమి విలేజెస్ ఉన్నాయో. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. అయినా ఉంది ఈ ఊరు అనేది. హారన్ కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ గ్రామ ప్రజలకు రక్షణ కలుగునుగాక. దేవుడు వీరిని రక్షించునుగాక. ఈ గ్రామం కొరకు కూడా ప్రభువు మరణించాడు. ఈ గ్రామం కొరకు కూడా ప్రభువు కల్వరి శిలువలో బలి అయ్యాడు. ఈ గ్రామం కొరకు కూడా తన రక్తాన్ని కార్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. కనుక ప్రభు ఈ గ్రామాన్ని రక్షించునుగాక. ప్రభు ఈ గ్రామానికి తోడైండునుగాక. ఇక్కడ దేవుని మందిరం కట్టబడునుగాక. సత్యమందు అనేకులు ప్రతిష్ఠింపబడుదురుగాక. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులు రక్షణ పొందుదురుగాక. ఈ గ్రామాన్ని దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా ఈ గ్రామాలను మీరు దీవించండి, ఈ గ్రామాలను మీరు రక్షించండి. ఈ గ్రామాల పట్ల నీ కృప చూపండి స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నవాడా, అనువాడా, కన్న తండ్రి, గొప్ప దేవుడా, మీ బంగారి పాదాలకు వందనాలు. లెక్కలేని స్తోత్రాలు స్వామి. ప్రేజలాడండి. అయితే ఇది ఉప్పర్పల్లి తాండా, జాంగీర్ బౌలి తాండా,
ఉప్పర్పల్లి తాండా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి రెండు కూడా. అయితే ఇప్పుడు ఉప్పర్పల్లి తాండాకు వచ్చేసాం మేము. ఈ తాండలో ఏది ఏ తాండనో కొన్నిసార్లు అర్థం కాకుండా ఉంది. అయితే ఒక సహోదరునికి నేను ఇక్కడ బాప్తిసం ఇచ్చాను. ఇక్కడ చాలా లోపల ఒక లేక్ లాగుంటుంది, ఒక ఏమంటారు, ఒక లోయ లాగుంటుంది. ఇక్కడ ఒక సహోదరునికి నేను బాప్తిసం ఇచ్చాను. ఇప్పుడు అతడు సేవ చేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న చెరువు ఉంటుందండి. ఇందులో నేను ఇద్దరికి బాప్తిసం ఇచ్చాను. అందులో ఒక ఆయన ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ధనసరికి చెందినటువంటి సామ్యుయల్ బన్నీ అనేటువంటి వ్యక్తికి బాప్తిసం ఇచ్చాను. ఇట్లా వెళ్ళాలి, అన్ని రాయిలు ఉంటాయి, అందులో గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకొక వ్యక్తి నాతోనే ఉన్నాడు, బ్రదర్ సతీష్ అని. ఇట్లా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉంటుంది, అందులో బాప్సం. ఇంకొక అతడు ఈయనకే నేను బాప్సం ఇచ్చాను, బ్రదర్ సతీష్. ఏ సంవత్సరం బాప్సం తీసుకున్నావు సతీష్? 2017. అవును, 2017లో ఇదే ప్లేస్లో బాప్సం తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చాము ప్రార్థన చేయడం కొరకు. దేవునికి స్తోత్రం. ఈ ఉప్పర్పల్లి తాండ కొరకు ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు తండ్రి. ఉప్పర్పల్లి తాండను దీవించండి, ఆశ్రయించండి, రక్షించండి, ఆశ్రయించండి, నీ మహిమార్థంగా వాడుకోండి. మీరు కృప చూపి కనికరించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ చెరువులో ఇంకా అనేకమైన బాప్తిసాలు జరుగును గాక, అనేక మంది రక్షణ పొందుదురు గాక. అనేకులు ప్రభా వారి జన్మకర్మ పాపములు నీ రక్తంతో కడిగి వేసుకొని ఒప్పుకొని ఈ చెరువులో బాప్తిసం పొందుదురు గాక తండ్రి. ఇది బాప్సాల చెరువుగా ఉండును గాక ప్రభా. నీ రక్తం ప్రోక్షిస్తున్నాం, నీ మహిమార్థంగా వాడబడును గాక. ఈ ఉప్పరపల్లి తాండను దీవించుతండి, ఆశ్రయించండి. ఇక్కడ ఉన్న ప్రజలు రక్షణ పొందురు గాక, నరకం తప్పించుకుందరు గాక. నేను ఈ గ్రామం కొరకు కూడా, ఈ తాండ కొరకు కూడా నువ్వు ఈ లోకంలో జన్మించావు, చనిపోయావు, తిరిగి లేచావు, ఆరోహణమయ్యావు, త్వరలో రాబోతున్నావు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరే కనికరించి దయపాలించండి, సహాయం చేయండి తండ్రి. నేను నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నీకు వందనాలు. మీరే నాయన ఘనత పొందండి, మహిమ పొందండి తండ్రి. నీ చిత్తం జరిగించుకొని మీరే వాడుకొని మహిమ పొందండి. వందనాలు స్తోత్రం చెల్లిస్తే యేసునామమున ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. సర్జరావుపేట తాండకు వచ్చాము. ఈ లోపలికి వెళ్ళాలి, వెళ్దాం, ప్రార్థన చేద్దాం. రాత్రి అయిపోయింది, అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా 2 విలేజ్లు పూర్తి చేసుకొని వెళ్ళాలని అనుకుంటున్నాము. దేవుని చిత్తం. ప్రార్థన చేద్దాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. కొండలలో, కోనలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే కొలతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవునికి స్తోత్రం. మరి ఒక 3 కిలోమీటర్లు లోపలికి వచ్చిన తర్వాత ఈ సజ్జరావు తాండా అనేది వచ్చింది. ఇంత లోపల ప్రజలు ఉంటున్నారు. ఇక్కడ కూడా కరెంట్ సప్లై అయితే గవర్నమెంట్ వారు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గ్రామమును దేవుడు దీవించాలి, ఈ గ్రామం రక్షించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మీరు కూడా ప్రార్థించండి. మేము ఇక్కడికి రాగానే మరి చీకటి అయిపోయింది, ఆల్రెడీ 7 అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ 6:53, 7 ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ ఉన్న ప్రజలకు దేవుడు రక్షణనివ్వాలి, దేవుడు కాపాడాలి, ఇక్కడ దేవుని యొక్క సత్య సంఘం కట్టబడాలి అని మనం ప్రార్థన చేద్దాం. అందరు కూడా ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం. ఈ యొక్క సజ్జరావు తాండ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ఆమెను చెప్పండి అందరూ కూడా. యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం, యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం. యేసు రక్తమేచే, యేసు రక్తమేచే, యేసు రక్తమేచే, యేసు రక్తమేచే, యేసు రక్తమేచే. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు సజ్జరావుపేట తాండా వేరు, ఊరు వేరు కాదు, ఒకటే. ఓకే, అది సజ్జరావుపేట, ఇది తాండానా? తాండా. ఇది ఊరు తాండా సపరేట్ ఏం లేవు. సరే సరే, ఓకే. అమర్కాపూర్ కింది వస్తాయి మా తాండా.
మల్కాపూర్ తాండ కిందకి వస్తుందా? మండల్ అవి మొగడం వస్తుంది. ఓకే ఓకే ఏంటి అన్న అమ్మా ఏం బాగుంది మేమా సర్వే స్తోత్రం ప్రభా. ఈ సర్జరావుపేట తాండ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ ప్రజలకు రక్షణ దయచేయండి తండ్రి. నాయన వీరందరూ రక్షణ పొందుదురుగాక, సత్యం ముందు ప్రతిష్ఠింపబడదురుగాక. మీరు కృప చూపండి, కనికరించి దయపాలించండి తండ్రి. నాయన నా ప్రభా నీకు స్తోత్రం. ఈ యొక్క స్థలంలో, ఈ గ్రామంలో నీ రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. నాయన అయ్యా అడుగుపెట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి, నీకు స్తోత్రం. ఈ యొక్క గ్రామం దీవించబడుగాక తండ్రి. ఇక్కడ రక్తం ప్రోక్షిస్తున్నాం నాయన. ఇక్కడ నా తండ్రి ప్రజలందరూ రక్షణ పొందాలి, నిన్ను తెలుసుకోవాలి, నిన్ను అర్థం చేసుకోవాలి. సృష్టికర్త నీవే అని వాళ్ళు నాయన వారికి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడానికి కృప చూపండి, కనికరించండి, దయ చూపండి, సహాయం చేయండి తండ్రి. మీరు దిగరండి ప్రభా. నీ గొప్ప కార్యం, నీ అద్భుత కార్యం ఈ గ్రామంలో జరిగించండి ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి. ఇక్కడ ఉన్న వ్యతిరేకత కాలిపోను కాక, వ్యతిరేకత తొలగిపోను కాక, నీ అద్భుత కార్యాలు ఇక్కడ జరుగును కాక ప్రభా. దిగిరండి ప్రభా. అయ్యా నాయన కృప చూపండి ప్రభా. నిజదేవుడు సత్యదేవుడవైన నిన్ను ఆరాధించి నమ్మే అట్టి కృప దయచేయండి. మీరు ఆశించి వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకొనమని మీకు లెక్కలేని స్తోత్రం చెల్లిస్తుంది కృపగా అప్పగించుకుంటూ యేసునామములో ప్రార్థించే పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇది చాలా మారుమూల గ్రామం అండి. దీని తర్వాత ఇక కర్ణాటక బార్డరే స్టార్ట్ అవుతుంది. కర్ణాటక బార్డర్లో లైన్లో తిరుగుతూ ఉన్నాం అన్నమాట. మరి ఈ గ్రామాలన్నింటినీ దేవుడు రక్షించుకోను గాక, ఇక్కడ మందిరాలు కట్టబడును గాక, అనేక మంది సత్యం తెలుసుకొని రక్షణ పొందుకొని దేవుని సాక్షులుగా జీవించుదురుగాక. వీరందరి కొరకు ప్రార్థించండి. అందరికీ వందనాలు.